వరంగల్లో ఏర్పాటు చేసిన మన సంస్కృతి మన తెలంగాణ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, పండుగల విశిష్టతలు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. విద్యా విధానంలో మార్పులు రావాలి. పుస్తకాలు బట్టి పట్టడమే కాదు, వాళ్ళలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలి. అలాంటి ప్రయత్నమే ఒక స్కూల్ వరంగల్లో చేపట్టింది. చూడొచ్చు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, మన పండుగలు, విశిష్టత వీటన్నిటినీ ఒకే చోట తీసుకొచ్చి పిల్లల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలిపే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎగ్జిబిట్స్ మొత్తం కూడా బతుకమ్మ ఏ విధంగా పేరుస్తారు, బతుకమ్మకు ఉన్నటువంటి విశిష్టత ఏంది, ఎలాంటి పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు అని ప్రాక్టికల్గా వాళ్ళతో చేయించి మన నాలెడ్జ్ ఎలా ఉంది, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు చూపిస్తున్నారు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మకు గద్దెలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఎలాంటి పూజలు చేస్తారు, తర్వాత అక్కడ అమ్మవారికి ఏదైతే బెల్లంను బంగారంగా పిలుస్తారో ఆ బెల్లంను ఎలా సమర్పిస్తారు, ఇట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ పిల్లలలో సృజనాత్మకత శక్తిని పెంచే విధంగా ఈ ఎగ్జిబిట్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, రాజరాజేశ్వరి దేవస్థానం ఇక్కడ కనిపిస్తుంది. వేములవాడ ఏ విధంగా ఉంటుంది, ఆలయ ప్రాంగణం, ఆలయానికి సంబంధించినటువంటి గర్భగుడి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చూడొచ్చు. వీళ్ళందరికీ కూడా అంటే ఈ ఆలయం ఇట్లా ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చు. ఇదే విధంగా మిగతాకు సంబంధించినటువంటి చార్మినార్ ఎలా ఉంది, చార్మినార్కి సంబంధించినటువంటి ఎలా అక్కడ ఎలాంటి ఎందుకు ఇక్కడ చార్మినార్ నిర్మించారు, దానికి చరిత్ర ఏంటి, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పిల్లల్లో వాళ్ళ సృజనాత్మకత పెంచే విధంగా కూడా ఏర్పాటు చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ చూస్తుంటే తెలంగాణ మొత్తం ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఉందా? ఇది మీ పిల్లల్లో ఎడ్యుకేషన్కు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా ఉపయోగపడుతుందండి. మా పిల్లలకే కాదండి, మాకే తెలియని ఎన్నో విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, చాలా మందికి అసలు ఫెస్టివల్స్లో ఉండే చాలా వివరాలు అసలు తెలియవు. అంత ట్రెడిషనల్గా చాలా మందికి తెలియవు. బట్ అన్నీ ఎగ్జిబిట్ చేసేసరికి పిల్లల్లో కూడా చాలా సృజనాత్మకత పెరుగుతోందండి. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎలా ఉంది మీరు ఎగ్జిబిట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు? పేరెంట్స్ అందరూ ఇక్కడ మేము చూసింది మాకు తెలియంది మేము తెలుసుకున్నామని చెప్తున్నారు. అందరూ కూడా బాగా చేశారు. 2-3 వీక్స్ నుంచి టీచర్స్ మేము అందరం కష్టపడితే మాకు ఈరోజు ఇంత మంచిగా చేయగలిగాం. మేము ఇక్కడ చూస్తుంటే ఎలా ఉంది? మన పండుగలన్నీ గుర్తుకొస్తున్నాయా? జనరల్లీ మనకి ఓన్లీ బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ ఇలాంటి మెయిన్ ఫెస్టివల్సే మనకు తెలుసు. కానీ మనకు తెలియని ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇంకా తీజ్, గోండు అని, నగోబా అని ఎన్నో. కాబట్టి మనకు తెలియని నేను ఇక్కడ చాలా మంచిగా నేర్చుకున్నా. కల్చర్, తెలంగాణ కల్చర్ అవన్నీ బాగా నేర్చుకున్నాను నేను ఈ ఎగ్జిబిట్ వల్ల. అంటే టీచింగ్ సంబంధించి రెగ్యులర్గా మీరు బుక్స్ తోటి కావచ్చు, ఇలా పిల్లలతోటి ఇంత ఎగ్జిబిట్స్ చేయడానికి కారణం ఏంటి? అంటే సైన్స్ ఎగ్జిబిట్స్ చేస్తుంటారు, కానీ సోషల్కి సంబంధించినటువంటిది ఎందుకని చేశారు? అంటే పిల్లలు రేపు ముందు భావితరాలకి వాళ్ళు ఈ సంపదని మనం వెలుగులోకి తీసుకురావడానికి వీళ్ళతోటి ఆగిపోకుండా మన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ తెలంగాణని, ఆ సంస్కృతి సంప్రదాయాల్ని ఎదుటి ప్రపంచానికి, మొత్తం ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే మా పాఠశాల యొక్క ఉద్దేశం అండి. మా పాఠశాల మేనేజ్మెంట్కి కానీ, పిల్లలకి కానీ, పేరెంట్స్కి కానీ, టీచర్ అందరికీ కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చూడొచ్చు, అంటే నిత్యం కూడా పుస్తకాలతోటి కుస్తీ పడే పిల్లలు మాత్రం 2-3 వారాలుగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, విశిష్టత వీటన్నిటిని కూడా అందరికీ తెలిసే విధంగా కూడా ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి తల్లిదండ్రుల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది. తమ పిల్లలకే కాదు, తమకు కూడా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. ప్రాక్టికల్గా ఇలాంటివి చేయడం వల్ల కూడా భవిష్యత్తు తరాలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని వాళ్ళకి అందించేందుకు ఉపయోగపడుతుంది అనే భావన కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి విద్యా వ్యవస్థలో కూడా ఇలాంటి మార్పులు రావాలి అనే భావన కూడా వ్యక్తమవుతుంది. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.